అందరికీ నమస్కారం. నా పేరు దర్యాదాసరి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శిగా పనిచేశాను. ఇప్పుడు నేను మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, విజయవాడలో 42 ఇళ్లని తెల్లవారుజామున వచ్చి కూల్చడం జరిగింది. అతి దారుణమైనటువంటి విషయంగా దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో రాష్ట్రముకి రాజధాని లేదు, రాజధానిని 3 ముక్కలుగా చేశారని చెప్పేసి విపరీతమైన ధనులతో మాట్లాడారు. ఈవేళ మీరు పిల్లా జల్లతో ఉన్నటువంటి వాళ్ళని, అసలు వాళ్ళకి నిలువ నీడ లేకుండా, వండుకోవడానికి తినడానికి కూడా లేకుండా, మీరు వాళ్ళ సొంత ఇల్లు, వాళ్ళ కరెంటు బిల్లులు కట్టుకుంటారు, ఇంటి పనులు కట్టుకుంటారు, సమస్తము ప్రభుత్వం కట్టవలసిన ట్యాక్స్ అన్నీ కూడా కడుతున్నారు. అయినా సరే మీరు ఏమాత్రం కూడా మానవీయ కోణంలో ఆలోచించకుండా ఈ విధంగా జరుగుతూ ఉంటే, మీరు ఆ యొక్క పోలీస్ ఫోర్స్ని మీరు ఎందుకు ఆపలేకపోయారు? పోలీసులు దగ్గర పెట్టి మీరు పని చేయించారు అంటే ఆ యొక్క ఆర్డర్ని ఎవరు ఇచ్చారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రాజధాని నగరంలో ఈ విధంగా జరగడం ఎంతవరకు కరెక్ట్? వాళ్ళకి అలాంటి సమస్య వచ్చినప్పుడు వాళ్ళకు ప్రత్యామ్నాయంగా వేరే యొక్క ఆపర్చునిటీ వాళ్ళకి చూపించి మీరు ఈ విధంగా చేసినా బాగుండేది. అలా కాకుండా అకస్మాత్తుగా బుల్డోజర్లను పెట్టి ఆ విధంగా మీరు ఇళ్ళని కూల్చడం అనేది ఎంతవరకు సబబని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది ప్రజా రక్షణ కోసం ఉన్నటువంటి పరిపాలనా యంత్రాంగమా, లేకపోతే ప్రజలను భక్షించడానికి పెట్టినటువంటి పరిపాలనా యంత్రాంగమా అనేది ఒకసారి సూటిగా ఆలోచించుకోవాలి. మీరు ఏమిటి దారుణాలు? ఎందుకు మీరింత అహంకారపూరితంగా ఈ యొక్క రాష్ట్రాన్ని మీరు పరిపాలిస్తూ ఉన్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది ఏమాత్రం తగదు. రాష్ట్రానికి రాజధాని లేదని చెప్పేసి ఏ విధంగా అయితే బాధపడ్డారో, రాష్ట్రం రాజధాని లేకపోయినా కూడా ఏదో ఒక ప్రైవేట్ భవనంలో అయినా సరే పరిపాలన సాగించవచ్చు. కానీ పేదవాళ్ళు ఈ సిటీలో ఇల్లు కట్టుకోవడం ఎంతో కష్టం. దాదాపు 25-30 సంవత్సరాల నుంచి వాళ్ళు నివసిస్తూ ఉంటే వాళ్ళని ఏకాఏకిన నిలువ నీడ లేకుండా అతి దారుణంగా ఆ ఇళ్ళని కూల్చడం అనేది చాలా బాధాకరమైన విషయం. మీరు ఏమైతే పరిపాలన మొదలుపెట్టారో ఫస్ట్సారిగా మీరు మా యొక్క వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యొక్క పార్టీ ఆఫీసును కూల్చడం మొదలుపెట్టారు. కూలుస్తూనే మీరు పరిపాలన సాగించారు. ఇవాళ అది అయిపోయింది, పార్టీ అయిపోయింది, ప్రజల మీద పడ్డారు. ఇప్పుడు ప్రజల యొక్క ఇళ్ళని ఈ విధంగా కూల్చడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, తీవ్రంగా గర్హిస్తూ ఉన్నాము. ఒక్కసారి మళ్ళీ పునరాలోచించుకొని వాళ్ళకి మంచి ఇల్లుని ఏర్పాటు చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.